పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై బీజేపీ ఎంపీ డీకే అరుణ నిప్పులు చెరిగారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టులను కేసీఆర్, రేవంత్ రెడ్డిలు కేవలం రాజకీయాల కోసమే వాడుకుంటున్నారని మండిపడ్డారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లతో ఒకరిపై ఒకరు నెపం నెట్టుకోవడం తప్ప జిల్లాకు నీళ్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఇద్దరికీ లేదని విమర్శించారు. జూరాల నుంచి నీళ్లు తీసుకునేలా పాత డిపిఆర్ను అమలు చేయాలని, తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల నిపుణులతో రివ్యూ నిర్వహించి ప్రాజెక్టును పూర్తి చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. పాలమూరు జిల్లాను వాళ్ళ రాజకీయం కోసం వాడుకుంటున్నారు తప్ప పాలమూరు జిల్లా రైతులకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇవ్వాలని, పాలమూరు రైతులను ఈ కరువుల నుంచి రక్షించాలని ఒక చిత్తశుద్ధి ఇద్దరికీ లేదు. గతంలో కేసీఆర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసింది, ఈరోజు రేవంత్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో అంటున్నారు. ఒకరి మీద ఒకరు వాళ్ళు ఆడిపోసుకొని రాజకీయం చేసి ఏ విధంగా ఒకరి మీద ఒకరు తప్పించుకునేటటువంటి ప్రయత్నమే చేస్తున్నారు తప్ప 2 ఏళ్ళైంది కాంగ్రెస్ చేయలేదని ఆయన, 10 ఏళ్ళ నుండి వాళ్ళు చేయలేదని ముఖ్యమంత్రి, ఇద్దరు కూడా పాలమూరు జిల్లాకు నష్టం చేసినటువంటి వ్యక్తులే. 10 ఏళ్ళ నుండి కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయింది. వచ్చి 2 సంవత్సరాలైంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఇప్పటిదాకా పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలేదు. పాలమూరు రంగారెడ్డి కాదు, జూరాల ప్రాజెక్టు మొట్టమొదట ఏ డిజైన్ ఉండిందో, ఏ అప్రోచ్ ఉండినో జూరాలకి వెళ్ళి నీళ్ళు తీసుకోవాలని, ఆ అప్రోచ్ చేస్తేనే పాలమూరు జిల్లాకు మేలు జరుగుతుందని పదే పదే చెప్పిన ఇద్దరు కూడా పాలమూరు జిల్లాను వాళ్ళ రాజకీయం కోసం వాడుకుంటున్నారు.